నమస్తే ఫ్రెండ్స్. ఫస్ట్ సారీ ఫర్ లేట్ రెస్పాండింగ్. కానీ ఎంత లేట్‌గా రెస్పాండ్ అయినా ఒక కరెక్ట్ పాయింట్ మీదే మాట్లాడడానికొచ్చాను. 2025లో ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి ఒక అన్‌ఫర్గెట్టబుల్ మూమెంట్ వచ్చింది. 18 సంవత్సరాల తర్వాత ఫైనల్లీ ఆర్‌సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. జూన్ 3న బెంగుళూరు మొత్తం ఫెస్టివల్‌లా మారింది. స్ట్రీట్స్‌లో పెరేడ్, స్టేడియం దగ్గర ఫ్యాన్స్, ఫైర్ వర్క్స్, చుట్టూ సెలబ్రేషనే. ఇంకా విరాట్ కోహ్లీ, ఆన్ కృణాల్ అందరూ చూడ్డానికి లక్షలాది ఫ్యాన్స్ స్టేడియంకి వచ్చారు జూన్ 4న. కానీ ఆ ఉత్సవం నెక్స్ట్ రోజున ఒక చాలా పెయిన్‌ఫుల్ మెమరీగా మారింది. జూన్ 4, 2025 ఆర్‌సీబీ విక్టరీ పెరేడ్‌కి బెంగుళూరులో 3,00,000 మంది ఫ్యాన్స్ వచ్చారు. చిన్నస్వామి స్టేడియంకి పక్కన మ్యాసివ్ క్రౌడ్ వచ్చింది. కానీ ప్లానింగ్ మాత్రం చాలా చాలా చిన్నది. గేట్ నెంబర్ 7 దగ్గర పుషింగ్, స్క్రీమింగ్, పానిక్, ఫ్యాన్స్‌లో కంట్రోల్ పోయింది. స్టాంపీడ్‌లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మంది పైన ఇంజ్యూరీ అయ్యారు. సీరియస్ ఇంజ్యూరీ అయ్యి ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నారు. అక్కడ ఉన్న ఒక ఫ్యాన్ చెప్పాడు, "నా పక్కన ఉన్న వాళ్ళు పడిపోయారు. నేను వాళ్ళని హెల్ప్ చేద్దాం అని చూస్తున్నా హెల్ప్ చేయలేకపోయాడు." ఈ ఇన్సిడెంట్ తరువాత పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆర్‌సీబీ, కేఎస్‌సీఏ ఈవెంట్ కంపెనీ మీద. ఆర్‌సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసెలేని అరెస్ట్ చేశారు. ఇంకా 3 ఈవెంట్ ఆర్గనైజర్స్‌ని అరెస్ట్ చేశారు. కేఎస్‌సీఏ అఫీషియల్స్ అబ్స్కాండ్‌లో ఉంది. ఇప్పుడు పోలీస్‌కి కోఆపరేషన్ ఇవ్వాలని కంప్లైంట్స్ వచ్చినాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. బెంగళూరు పోలీస్ కమిషనర్‌ని సస్పెండ్ చేశారు. ఇంకా 4 సీనియర్ అఫీషియల్స్‌ని సస్పెండ్ చేశారు. ప్రతి విక్టిమ్ ఫ్యామిలీకి 10 లక్షలు కాంపెన్సేషన్ అనౌన్స్ చేశారు. హాస్పిటల్స్‌లో ఇంజ్యూర్డ్ అయిన ఫ్యాన్స్‌కి ఫ్రీ ట్రీట్మెంట్ ప్రామిస్ చేశారు. కానీ ప్రాణాలు తిరిగి రావు కదా. కుబాన్ పార్క్, విధాన సౌధ గార్డెన్స్‌లో 1,00,000కి పైగా ప్లాంట్స్ డ్యామేజ్ అయ్యాయి. 25 లక్షలు డ్యామేజ్ ఎస్టిమేట్ చేశారు. టోపియరీ స్ట్రక్చర్స్ కూడా డిస్ట్రాయ్ అయ్యాయి. ఈ పరేడ్ ఒక విజయమా కాదు, ఒక ట్రాజెడీగా నిలిచింది. సెలబ్రేషన్‌లో సేఫ్టీ అండ్ క్రౌడ్ కంట్రోల్ అంత ఇంపార్టెంటే. కానీ ఇక్కడ అవేవి కనిపించట్లేదు అని ఈ ఇన్సిడెంట్ చూపించింది. ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి ఒక మిక్స్డ్ మెమరీ, ఒక హిస్టారిక్ విన్ అండ్ ఒక పెయిన్‌ఫుల్ లాస్. ఈ స్టోరీలో మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, మంచి సెలబ్రేషన్ కూడా డిసిప్లిన్‌తో ఉండాలి. కాబట్టి మనమందరం ఎంత సెలబ్రేట్ చేసినా మన ప్రాణాల కన్నా ఏది ముఖ్యం కాదు. సో, వి షుడ్ బి కేర్‌ఫుల్. సో, జై క్రికెట్, జై హ్యుమానిటీ. బట్ మీ ప్రాణాల కన్నా ఏది ముఖ్యం కాదు. ఇది నేను చెప్తున్నాను. టీవీలో చూడండి, లేదంటే లైవ్‌గా ఎళ్లి చూడండి. కానీ అలా కొట్టుకోవడం ఎందుకు? ఎంతకైనా పోలీసులు ఎలా చేసుకుంటారు? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఓకే. కామెంట్‌లో పెట్టండి మీ బాధ ఎంతో. ఆ ఆత్మలన్నిటికీ శాంతి చేకూర్చాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ హిడెన్ క్రోనికల్స్.